ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైంది. అధికారం విచ్చలవిడిగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడింది. డప్పు కొట్టి మరీ డెమోక్రసీని ఓడించింది. ప్రలోభాల పర్వం పరాకాష్ఠకు చేరింది. ఇది ఎక్కడో కాదు, ఓటు కోట్ల కేసులో ఆడియో టేపులతో దొరికిన సీఎం చంద్రబాబు పాలిస్తున్న రాష్ట్రంలోనే ఇది రిపీట్ అయింది. 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి సర్వత్రా విమర్శలు, విస్మయం వ్యక్తమవుతున్నాయి. 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్యాష్ పాలిటిక్స్, మంత్రులతో శిబిరాలు, ఓటర్ల కొనుగోలు, అన్ని కోట్లు పెట్టినా తగ్గిన టీడీపీ మెజారిటీ, కర్నూలులో 5 ఎమ్మెల్యేల ఫిరాయించిన తర్వాత తగ్గిన మెజారిటీ, 147 నుంచి 62కు తగ్గిన శిల్పా చక్రపాణిరెడ్డి మెజారిటీ, నెల్లూరులోనూ ఎమ్మెల్యే, మేయర్, ఎంపీటీసీలు ఫిరాయించిన 87కు తగ్గిన మెజారిటీ, వైఎస్ఆర్ జిల్లాలో పరాకాష్ఠకు చేరిన ప్రలోభాలు. కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడం సహజంగానే జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ చేపట్టిన ప్రలోభాలు పరాకాష్ఠకు చేరాయి. ఓటర్లను కిడ్నాప్ చేసి హత్యాయత్నాలకు పాల్పడి వైఎస్ఆర్ జిల్లాలో క్యాంపు రాజకీయాలకు పాల్పడ్డారు. మంత్రులు గంటా శ్రీనివాస్, రావిల కిషోర్ బాబులు క్యాంపులు నిర్వహించారు. నెల్లూరులో మంత్రులు నారాయణ, సిద్ధా రాఘవరావు ఇలానే క్యాంపులు నడిపారు. అసెంబ్లీని కూడా పట్టించుకోకుండా రాజకీయాలకు ప్రయారిటీ ఇచ్చారు. ఇక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారన్నది లెక్క కూడా అందడం లేదు. ఇంత పెద్ద అధికార దాడిలో కర్నూలులో 62 ఓట్లు, కడపలో 31 ఓట్లు, నెల్లూరులో 87 ఓట్లతో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 3 స్థానాలు గెలుచుకున్న టీడీపీ నైతికంగా ఎన్నో విమర్శలను ఎదుర్కోవడం అటుంచితే 100 కోట్లు ఖర్చు పెట్టాక కూడా మెజారిటీ తగ్గడంపై టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కర్నూలులో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇప్పుడు గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి 147 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికల తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి 5 ఎమ్మెల్యేలు ఫిరాయించారు. భూమా కుటుంబం ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించారు. ఇంతమంది ఫిరాయించిన తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీ కేవలం 62 ఓట్లే. అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు టీడీపీపై ఆగ్రహం పెరిగిందన్న విషయం తేటతెల్లమైంది. నెల్లూరులో కూడా 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఓ ఎమ్మెల్యే, మేయర్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను భారీగా ప్రలోభపెట్టి పార్టీ కండువాలు మార్చారు. అలానే కడపలోనూ ఇదే జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు భారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభపెట్టి ఫిరాయించేలా చేశారు. ఎంత ప్రలోభ పెట్టినా ఈ ఎన్నికల్లో టీడీపీపై వ్యతిరేకత స్పష్టమైందని, మెజారిటీ కూడా తగ్గిందని, అందుకే నైతిక విజయం తమదేనంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కోట నుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల వ్యవహారం చూస్తున్నాం. 3 జిల్లాల్లో జరిగిన కర్నూలు, నెల్లూరు, కడప, వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షం వ్యవహరించిన తీరు, మెజారిటీ లేకపోయినా గెలిచిన తీరు మనం చూసినాం. దాని గురించి మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, ఎంచుకున్న మార్గం ఏదన్నది కాదు ముఖ్యం, గమ్యం చేరామా లేదా అనేది ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తించినట్టుంది అధికార పక్షం. ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దాన్ని తగ్గించడం ఎలా అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలాగే అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయి. నల్లధనం పోగైపోయింది పెద్ద ఎత్తున. ఈ నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దును అవసరమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి పెద్ద నోట్లను కూడా రద్దు చేయడం జరిగింది. 4 నెలలు 5 నెలలు కూడా గడవల. ఈరోజు ఒకవైపున పెద్ద నోట్లు రద్దయిపోయినాయి, నల్లధనం జనం చేతిలో ఇవాళ లేదు అనేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించే పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఈ ఎన్నికలు చూస్తే విపరీతంగా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్సీకి నాకున్నటువంటి సమాచారం ప్రకారం 10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ప్రతి ఓటరు, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే వాళ్ళు ఆ సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు రాబోయేటువంటి కొద్ది కాలంలోనే వాళ్ళ పదవులు అయిపోతాయి, మళ్ళీ ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు మారుతూ ఉంటాయి. మళ్ళీ ఆ స్థానం మహిళకు పోతుందో, బీసీకి పోతుందో, ఎక్కడికి పోతుందో తెలియదు వాళ్ళకి. పోటీ చేసే అవకాశం ఎటు ఉండదనేటువంటి దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. వీలైనంత మనం దండుకుందాం, ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటాం అనేటువంటి సూత్రంతో సామెతగా కాస్త అమ్మకానికి, అంటే అత్యధికులు, నేను నిజాయితీ పరులు లేరు, పార్టీకి అంకితభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేయలేదా అంటే వేసి ఉండవచ్చు. మెజారిటీ వాతావరణం చెప్తున్నాను. సో ఆ విధమైనటువంటి వాతావరణంలో సొంత పార్టీ వాళ్ళకు కూడా, అది టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, సొంత పార్టీ వాళ్ళకు కూడా తాము డబ్బు ఇస్తే తప్ప తమతో ఉండరు అనేటువంటి ఒక వాతావరణం నెలకొన్నది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఆరోగ్యకరమైనటువంటి. మళ్ళీ మళ్ళీ మనం ఈ పదవుల్లోకి రాము కాబట్టి ఇప్పుడే వీలైనంత డబ్బు సంపాదించుకుందాం అనే ఒక్క యావేనా, లేక ఇంకేమైనా కారణాలే? సహజంగా ఇదొక ప్రధానమైనటువంటిది, ఇక తర్వాత ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు, డబ్బులతో కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, తీసుకెళ్ళి క్యాంపులు పెడుతున్నారు. మనం పక్క రాష్ట్రంలో సంక్షోభం వచ్చినప్పుడు తమిళనాడులో అక్కడ ఒక రిసార్ట్లో తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు అందరూ పెడితే పెద్ద ఎత్తున జాతీయ మీడియా, పత్రికలు అందరూ కూడా దుమ్మెత్తిపోయడం జరిగింది. ఏంటి ఎమ్మెల్యేలను దిగ్బంధనం చేయడం ఏంటి, రిసార్ట్లో పెట్టడం ఏంటి అని. ఇప్పుడు అంటే మన దగ్గర పంచాయతీలు, సమితులు ఉన్న రోజుల నుంచి కూడా క్యాంపులు నిర్వహించేటువంటి ఒక దుష్ట సాంప్రదాయం కొనసాగుతున్నది. ఇప్పుడే కదా, దశాబ్దాలుగా ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు అది ఏమాత్రం తగ్గినట్టుగా కనిపించడం లేదు. బెంగళూరు తీసుకెళ్తున్నారు, చెన్నైకి తీసుకుని వెళ్తున్నారు, ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు, వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఖర్చులు పెడుతున్నారు. మరి దానికి ఎంత ఖర్చు అయింది ఎవరికి ఉండదు. ఇదంతా కూడా నల్లధనమే కదా, అవినీతి సొమ్మే కదా. మరి ఇంత జరుగుతున్న సిబిఐ వాళ్ళ మీద నిఘా వేయదు, వాళ్ళని పట్టుకునే పరిస్థితులు పెట్టుకోదు, కేసులు పెట్టరు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు మామూలు ఎన్నికల సందర్భంలో అయితే దాన్ని నియంత్రించడానికి ఎన్నికల కమిషన్ వివిధ రకాల చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేటప్పటికి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నా పట్టించుకునే వాళ్ళు లేడు. రెండవది, ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి గెలిచేటువంటి ఎమ్మెల్సీలు ఒకటైతే కడకు గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఉపాధ్యాయ ఎన్నికలు కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. ఉపాధ్యాయులకు సంబంధించి సంఘాలు ఉన్నాయి, వాళ్ళ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకొని పనిచేస్తుంటారు. ఉద్యమ నాయకులు ఎవరో తెలుసు, నిజాయితీ పరులు ఎవరో తెలుసు, ఉద్యమానికి అంకితంగా. మనకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది లక్ష్మీనారాయణ గారు, మీరు గమనించుంటే. ఈ స్థానిక సంస్థలు అంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వీళ్ళు ఓటర్లుగా ఉన్న 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలేమో ఈ రకంగా ఫలితాలు వచ్చాయి. గ్రాడ్యుయేట్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇదే అధికార పక్షానికి సంబంధించిన అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. టీచర్స్ కూడా ఇవాళ ఉద్యమాలు, ఇప్పుడు ఎస్టీయూ నాయకులు, యూటీఎఫ్ నాయకులు వాళ్ళు లీడ్లో ఉన్నారు. వాళ్ళను ఉపాధ్యాయులతో అట్టి పెట్టుకొని ఉండడం వల్ల, సమస్యలపైన స్పందిస్తూ ఉండడం వల్ల అవన్నీ వాళ్ళకు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు వాళ్ళని ప్రాతినిధ్యం వహిస్తే ప్రయోజనం జరుగుతుంది. సరే, దానికి కూడా డబ్బులు ఖర్చు కావడం లేదా అంటే ఇంత పెద్ద ఎత్తున 10-15 కోట్ల రూపాయల వెచ్చించే అందుకని డబ్బు ప్రభావం పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నాయి ఆ నియోజకవర్గాల సంబంధం అనేది చాలా స్పష్టం. అంటే డబ్బే ప్రధానంగా పనిచేస్తున్నది, డబ్బు ఇతర ప్రలోభాలు. డబ్బు ప్రధానమైంది, డబ్బే ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనేది నాకున్నటువంటి అవగాహన. సరే, విశాఖపట్నంలో నరసింహరావు గారితో మాట్లాడి మనం తర్వాత మిగతా పెద్దలతో మాట్లాడదాం. నరసింహరావు గారు చెప్పండి, ఈ ఎన్నికల ఫలితాలు చూసినాక మీకేమనిపించింది? మెజారిటీ లేకున్నా 3 మండలి స్థానాల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, తెలంగాణలో కూడా ప్రయత్నం చేశారు, అధికారంలో లేరు కాబట్టి అవాస్పాలే వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అవును అమర్ గారు, ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం, మనీ పవర్ అనేది పెద్ద ఎత్తున ఉన్నదనేది స్పష్టంగా ఉంది. ఆ విషయాన్ని గురించి వివరంగా లక్ష్మీనారాయణ గారు చెప్పారు. నేను ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ఈ ఎన్నికల్లో స్థానిక ప్రతినిధుల్లో ఎన్నుకునేటువంటివి, అలాగే టీచర్స్ పట్టభద్రుల్లో ఎన్నుకునేటువంటి నియోజకవర్గాలు ఎన్నుకునేటువంటి అభ్యర్థుల యొక్క విషయంలో, ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ప్రతినిధులు వారిని ఎన్నుకుంటారు కాబట్టి ఆ 3 అది కడప, కర్నూలు, నెల్లూరు, దాంట్లో కూడా కొంత క్రాస్ ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా
అధికార పక్షానికి వ్యతిరేకంగా కొన్ని చేసినప్పుడు కూడా అంతకంటే ప్రధానమైనటువంటిది ఏమిటంటే మిగిలినటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా పట్టభద్రులు టీచర్స్ నియోజకవర్గాల్లో అధికార పక్షం గ్యారెంటీగా ఓడిపోబోతా ఉంది. అధికార పక్షం ఈ 5 స్థానాలు కూడా కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. వారు ఈసారి ఎన్నికల్లో వాళ్ళు గత 2 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో అది డైరెక్ట్ గా రాజకీయం కాదా, ఈసారి అది రాజకీయం చేశారు. వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ఆయన రాజకీయాలు 40 నిమిషాలు ఆయన మాట్లాడిన ప్రసంగం అంతా మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం రాష్ట్రానికి, కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని చెప్పారు. ఒక 5 నిమిషాలు ఎందుకు అభ్యర్థిని గురించి మాట్లాడారు, ఇంకొక 5 నిమిషాలు ఇతర విషయాలు మాట్లాడారు. అత్యధిక సమయం ఆ రకంగా రాజకీయాలు. అందుకని మేము అడిగేది ఏమిటంటే, ఇది ప్రజలు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాల యొక్క పరిపాలన 3 సంవత్సరాల పరిపాలనకు రెఫరాండంగా ఈరోజు ఓటర్లు తీసుకోవడం జరిగింది. అందుకనే పట్టభద్రులు టీచర్స్ ఈరోజు విఘ్నతతో తెలుగుదేశం బీజేపీ విధానాలను ఓడించడం అనేటువంటిది ఎన్నికల్లో జరుగుతుంది. దీన్ని ఎప్పటికైనా బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేదానికి, ప్రజలకు న్యాయం జరిగేటువంటి దిశగా వారి పరిపాలన ఇప్పుడైనా సవరించుకొని సర్దిద్దుకోవడం అనేది అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. వారు ఆ కోణంలో ఆలోచించాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఇక్కడ కంటెస్ట్ చేశాడు. మేము ఓపెన్గా ఛాలెంజ్ చేశాం, మీరు విశాఖ రైల్వే జోన్ను కేటాయించకుండా మీకు ఓటు అడిగేటువంటి అర్హత ఉందా, ప్రత్యేక హోదా లేకుండా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ వారు మీ రాజకీయాలు సమర్థించుకుంటున్నారు. వారు 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఉత్తరాంధ్రలో మనకి ఉన్నటువంటి 34 నియోజకవర్గాలు 28 నియోజకవర్గాల్లో మనం ఉన్నాం. ఈ 28 నియోజకవర్గాల్లో మన ప్రతినిధులు ఉండి కూడా మన అభ్యర్థిగాని ఓడిపోతే మన పార్టీ ప్రతిష్టకి, మన పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అంత హెచ్చరించినా కూడా ఈ ఎన్నికల్లో ఫలితం ఖచ్చితంగా పీడీఎఫ్ అభ్యర్థి, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క అభ్యర్థి ఇక్కడ నెగ్గడం అనేటువంటిది గ్యారెంటీగా ఉంది. అట్లాగే ఇప్పుడు గెలిచినటువంటి ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి టీచర్స్ అభ్యర్థులు ఇద్దరు కూడా పీడీఎఫ్ అభ్యర్థులు నెగ్గారు. అలాగే మిగిలిన వాటిల్లో కూడా టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షాలు నెగ్గడం అనేటువంటిది ఖచ్చితంగా అవకాశాలు ఈ ఓటింగ్ సరళైనటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా బీజేపీ తెలుగుదేశం తమ యొక్క పరిపాలనని రెఫరాండంగా భావిస్తారా లేదా అనేటువంటిది టీడీపీ బీజేపీ సమాధానం చెప్పాలి. సరే నరసింహరావు గారు, మిమ్మల్ని ఇంకొక విషయం అడగాలి. అధికారంలో ఉండి కూడా ఎందుకు 2-3 స్థానాల కోసం, ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇంత పాకులాడింది అధికార పక్షం అనే విషయం కూడా మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ద 4th ఎస్టేట్. గెలుపే ముఖ్యం, ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే గెలవడమే ప్రధానం అనుకునే స్థితిలో ఇవాళ అధికార పక్షం పడిపోయింది. మనం మాట్లాడుతున్నాం. నరసింహరావు గారు, ఇది చెప్పండి, అధికారంలో ఉన్నారు, ఒక 3 శాసన మండలి స్థానాల కోసం ఇంత పాకులాడడం అవసరం అంటారా? 3 స్థానాలు కాదు, 1 స్థానం కోసం గుంటూరు కృష్ణా టీచర్స్ నియోజకవర్గం కోసం ఎన్నికలైన 2014 చివరిలో లక్ష్మణరావుని ఓడించేదానికోసం మా పీడీఎఫ్ అభ్యర్థిని ఓటమి కోసం ఒకే రోజు 4,000 రూపాయలు కవర్లు ప్రతి ఓటరుకి కూడా వాళ్ళ ఇంట్లో ఇసేసడం అనేది జరిగింది. అందుకని అన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు అని అంటే, ప్రజాస్వామ్యం మీద విలువ లేనటువంటి వారు ఈరోజు ఎలాగైనా నెగ్గడం అనేటువంటిది ఏకైక లక్ష్యం తప్ప రెండో అనేటువంటిది లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించగలిగినటువంటి విచక్షణ అనేటువంటిది కోల్పోయినప్పుడు ఈ రకంగా దిగజారడం అనేటువంటిది రాజకీయాల్లో మనం చూస్తున్నాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు యొక్క వైఖరి, ఈరోజు ఎవరు ప్రతిపక్షం ఉండకూడదు, నెగ్గకూడదు, వాళ్ళని ఎలాగైనా ఓడించాలి అనేటువంటిది కక్షపూరితంగానూ మిగిలిన అన్ని రూపాల్లోనూ వారు చేయగలిగినటువంటి అన్ని రకాల పనులు కూడా చేయడానికి వెనకాడినటువంటి వ్యక్తిగా మనం ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం వ్యవహరించడం అనేటువంటి జరిగిందని భావిస్తున్నాను. ఓకే, ఒకసారి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు, చెప్పండి, ఈ 3 మండలి స్థానాల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మస్థైర్యం సన్నగిలింది, వారి ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదేనే ప్రచారం మొదలైంది కొన్ని మీడియాల్లో. ఎట్లా ఉంది, మీరేమనుకుంటున్నారు?
నమస్కారం సార్. ఈరోజు చూస్తే వాస్తవంగా స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మీరు నెల్లూరు జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, కడప జిల్లా కానీ ఆడ అత్యధికంగా గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. ఈరోజు ఈ ఒక శాసన మండలి ఎన్నికలు వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఈ పిరామిడ్కు తెరలేపి ప్రలోభాలకు చోటిచ్చి ఈరోజు డబ్బులతో కొని ఈరోజు తెలుగుదేశం పార్టీలు చేర్చుకొని ఈరోజు మేము 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినామని చెప్తున్నారు. ఇది వాస్తవంగా ఇది బలం కాదు, వాపు. ఇప్పుడు చూస్తే అన్ని ఛానల్స్లో వస్తున్నాయి. ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గం కానీ, పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు చూస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ ఊడ్చిపెట్టిపోతూ ఉంది. మరి ప్రజాభిప్రాయానికి అద్దం పడుతూ ఉండేది ఆ ఎన్నికలు కానీ ఈ కౌన్సిల్ ఎన్నికలు కాదు. మేము దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఈరోజు కర్నూలు, నెల్లూరు, కడప స్థానాలను కైవసం చేసుకున్నారు తప్పితే వేరొకరు కాదు. ఆడ మంత్రులు మోహరించినారు, బయట నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మోహరించినారు, మరి అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించినారు. ఎన్ని రకాలుగా అడ్డదారులు తొక్కాలలో అడ్డదారులు తొక్కి ఈరోజు శాసనమండలి ఎన్నికలు గెలిచి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ప్రజలు మా పక్కన ఉండాలని చెప్పుకోవడం సిగ్గుచేటు తప్ప మరొక కాదు. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తప్ప వేరు కాదు. ఈ ఎన్నికలు మరి ఇవి బలం కాదు, వాపు. ఖచ్చితంగా మరి ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తే టీచర్స్ కాన్స్టిట్యూన్సీ కానీ, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయి. దీనికి తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తుంది? మరి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల కోసం. మరి ఎన్నికలు ఇంకా దాదాపుగా 2 సంవత్సరాలు ఉండే శాసనసభ ఎన్నికలకు మరి దీనికి ఈ ఫిరాయింపులకు, ప్రలోభాలకు ఎన్నో అడ్డదారులకు తొక్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ విధంగా పాల్పడడం చాలా దారుణము. ఇవి ప్రజాభిప్రాయానికి ప్రతిబింబం కాదు. ఇది కేవలం మరి మోసం చేసి మరి ప్రలోభాలు పెట్టి ఈరోజు గెలుచుకోవడం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే, మనం శ్రీనివాసరాజు గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాసరాజు గారు, ప్రజాభిప్రాయానికి అద్దం పట్టే ఫలితాలు కావు ఇవి అంటున్నారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 3 మండలి స్థానాలు గెలుచుకోవాలన్న తాపత్రయం ఎందుకు అధికార పక్షానికి? అంటే ఏంది, ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ప్రతిపక్షం లేదు అని రోజు వాళ్ళు బయట మాట్లాడుతున్న వాటికి కొంచెం సపోర్ట్గా దీన్ని ఇంత ఖర్చు పెట్టి గెలుచుకున్నారా ఈ 3? ఈ ఎన్నికలకు ఒక విశ్లేషణ చూస్తే సార్ 3 ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేయొచ్చండి. చెప్పండి. ఒకటి, ఆయా జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తెలుగుదేశంకి మారారు. కర్నూలు, కడప, నెల్లూరు వాళ్ళ సంబంధించిన అనుచరులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు కొంతమంది చేరారు. కాబట్టి వాళ్ళ యొక్క ఇంపాక్టు ఈ ఎన్నికల్లో ఉంది. రెండోది, ఎవరు గెలిచినా కానీ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలా. మా యొక్క ఈ ప్రాంతాల్లో నేను ప్రజాప్రతినిధిగా గెలిచాను కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధి సహజంగా అధికార పార్టీ వైపు నుంచి కనుక మొగ్గు చూపితే కొంత డెవలప్మెంట్ వస్తారు, కొంత వ్యవహారం జరుగుతుందని చెప్పి ఆలోచన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలో కూడా ఉంది. రెండు మూడోది, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా వాళ్ళని కొనుగోలు చేశారు అంటున్నారు. అంటే మీ వాళ్ళు సరిగా నీ సిద్ధాంతం కోసం, నీ పార్టీ కోసం నిలబడలేని వాళ్ళని మీరు ఇచ్చి గెలిపించుకున్నారా? మీ నాయకత్వం లోపం కూడా కొంత ఉంది. మీరు వాళ్ళు క్యాంపులు నడిపారు, మీరు నడుపుకున్నారు కదా, మీరు జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉందిగా. అంటే ఇక్కడ మీరు ఇందాక ఒకటి కరప్షన్ విషయంలో కూడా రాజకీయ పార్టీలు ఎక్కువ అవుతుంది, అది సపరేట్ చేయొచ్చు. ఈ 3 ఆస్పెక్ట్స్లో ఇక 3 జిల్లాల్లో ప్రభావం ఎక్కువ కనిపించింది. ఒకటేమో మా ప్రజాప్రతినిధులు నాయకులతో పాటు తెలుగుదేశం సపోర్ట్ చేయటం, అభివృద్ధి కార్యక్రమాల కోసం వాళ్ళు ఆలోచన చేయటం ఒకటి. మూడోది, వైఎస్ఆర్సీపీ నాయకత్వం వైఫల్యం కూడా కొంత ఉంది. ఇక్కడ డబ్బుల ప్రభావం ఉందంటే ఈ 3 ఆస్పెక్ట్స్లో ఎక్కువ ప్రభావం కనిపించింది. కానీ డబ్బుల ప్రభావం ఉందని నేనేంటంటే అంత 5 ఓట్లు 10 ఓట్లు తేడాతో ఉన్నప్పుడే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ 100 మందిని డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అనేది ఎంత ఉంది? 30 నుంచి 80 ఓట్ల మధ్య ఉన్నట్టుంది. కొన్ని చోట్ల 64 ఓట్లు, కొన్ని చోట్ల 81 ఓట్లు, కొన్ని ఒక జిల్లాగా ఉన్నట్టు. కాబట్టి అంత జరుగుతుంది. అంటే అంతమంది వైఎస్ఆర్సీపీ సంబంధించిన గెలిపించిన వాళ్ళకి తెలుగుదేశానికి వేరియేషన్ చాలా ఉంది ఆయా జిల్లాలో. కాబట్టి అన్ని 100 మందిని కొనుగోలు చేశారా అనేది, కొనుగోలు చేసి వీళ్ళు అమ్ముడుపోయారా, ఇవి కూడా చేయాలి. రెండోది ఏంటంటే ఇక కరప్షన్ దగ్గరకు వస్తాయి. రాజకీయ పార్టీలు టికెట్ ఇచ్చేటప్పుడు కూడా డబ్బులు తీసుకుని ఇచ్చే పరిస్థితి కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి.
అంటే డబ్బులు తీసుకొని నువ్వు టికెట్ తీసుకొని గెలిచిన తర్వాత రేపు మళ్ళీ అసెంబ్లీలో కానీ ఇది కానీ ఓటేసేటప్పుడు ఆ పార్టీ కమిటెడ్గా ఉంటాడా? అప్పుడు మళ్ళీ డబ్బులు తీసుకొని నేను ఇంత ఖర్చు పెట్టా కాబట్టి అని. ఈ యొక్క ట్రెండ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని ఇది మార్పు రావాల్సిన అవసరం ఉంది. డిమానిటేషన్, మన మిత్రులు చెప్పిన డిమానిటేషన్ కానీ ఇదైనా కానీ మనుషుల్లో మార్పు రావాలి తప్పించి రాజకీయ పార్టీలు బలవంతంగా మార్పు తీసుకురావడం అనేది అసంభవం. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, మాఫియా వ్యాపారం, ఈ వర్గ రాజకీయాలు ఎక్కువైపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కరప్షన్ పెరిగిన మాట వాస్తవం. దానిలో మనం అందరూ బహిరంగ ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ వేదికగానే చెప్పారు అవినీతిలో ముందున్నామని. అది ఆయన ఫ్లూయెన్స్లో చెప్పుండొచ్చు, కానీ ఆయన ఉద్దేశం అది ఉంది కదా, అభివృద్ధి పదంలోనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి అవినీతిలోనూ అభివృద్ధిలోనూ దేశంలో మనమే మొదటి స్థానంలో ఉన్నాం అన్నారు ఆయన. అది చూసాం, కానీ అది ఆ ఫ్లూయెన్స్లో వచ్చి ఉండొచ్చులే, ఆయన పొరపాటున అది అని ఉండొచ్చు. మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉన్నమాట వాస్తవం. కాబట్టి మన కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళు కూడా చెప్పినట్టు గతంలో 6 అసెంబ్లీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఉంటే 5 పైన బీజేపీ గెలిచేది, ముందు జనసంఘ కానీ తర్వాత బీజేపీ కానీ. గత 10-15 సంవత్సరాలుగా కమ్యూనిస్టులు అంటే డైరెక్ట్గా వామపక్షాల పేరు కాకుండా ఈ పీడీఎఫ్ కానీ అది కానీ పెట్టి ఉన్నారు. నరసింహ గారు కానీ మిగతా మిత్రులు నేను కోరుకునేంటే ఉత్తరాంధ్ర జరిగింది, మరి ఉత్తరాంధ్ర రేపు భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. అక్కడ మేము డబ్బులు పెట్టి కొన్నామా? ప్రజల యొక్క అభిప్రాయం రేపు 24 అవర్స్ రేపు ఉదయంకి రిజల్ట్ వచ్చేస్తాయి. కాబట్టి గతంలో లేదు కమ్యూనిస్టు అనేది ఇప్పుడు ఒక టర్మ్ అయిన తర్వాత ప్రజలకు తెలిసింది. వామపక్షాలు ఎక్కడ భారతదేశంలో గెలవటం అనేది అసంభవం, రోజు రోజుకి తగ్గిపోయే పరిస్థితి ఉంది. కేరళలో వాళ్ళు రాజ్యంలో ఉన్నారు, 2 రాష్ట్రాలు సార్, 2 రాష్ట్రాల్లో వాళ్ళు త్రిపురలో చాలా కాలంగా వాళ్ళు అధికారంలో ఉన్నారు. అసలు సింబల్ ఇది వస్తుందా లేదా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా డోలాయమానంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నరసింహరావు గారు వస్తాను ఒక్క నిమిషం. కానీ వామపక్ష సిద్ధాంతాలు భారతదేశంలో రోజుకి అవుతుంది, ప్రజలు ఆమోదించలేదు. ఆ జనరేషన్ అయిపోయింది, త్యాగాలు చేసినాయి అవన్నీ. పురుషుల సుందరయ్య లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున రాజకీయ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరగాల్సింది. భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని గెలిపించి 50 కోట్లు 60 కోట్లు ఒక అసెంబ్లీ స్థానాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే దౌర్భాగ్య పరిస్థితి. ఇది రోజు రోజుకి ఇంకా తగ్గాల్సి. కానీ ఆ దౌర్భాగ్య పరిస్థితిని దాన్ని ఏమన్నా మార్చే ఆలోచన అధికార పక్షం చేయాలి కదా. ఎక్కువ చేస్తూ ఉంటే ప్రజల్లో మార్పు వచ్చిన. నరసింహరావు గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. ఎవరు అంటే ఈరోజు రాజకీయాల్లో మేము ప్రధానమంత్రి ఉండొచ్చు, ఎక్కువ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉండొచ్చు, వారికి బలం ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. 77 దాకా కాంగ్రెస్ ఏకపక్ష నియంతృత్వాన్ని పరిపాలించింది భారతదేశంలో. అంత మాత్రం అది కొనసాగల. ఇప్పుడు కూడా బీజేపీ శాశ్వతం కాదు. దేశ రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో రైట్ వింగ్ పాలిటిక్స్ అనేది ఈ రోజు ముందుకొచ్చాయి. ప్రపంచ రాజకీయాల్లో తగ్గిపోతుందిలేండి, అన్ని దేశాల్లో తగ్గిపోతుంది అనేటువంటిది. అందుకని మీరేది శాశ్వతంగా ఉంటారని మాత్రం భావించకండి. శాశ్వతంగా ఎవరు ఉండరు. 400 సీట్లు పైగా వచ్చినటువంటి పార్లమెంట్లో కాంగ్రెస్, రాజీవ్ గాంధీ వచ్చినటువంటి కాలం నుంచి ఈరోజు కాంగ్రెస్ ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసు. మీరు 2 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు మీకు మెజారిటీ ఉంది, అధికారంలోకి వచ్చారు, మేము కాదనడం లేదు. కానీ మీ రాజకీయాలు అనేది ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి మేలు చేసేయే కాదా? ఓట్లు వచ్చినంత మాత్రాన కాదు. మీ రాజకీయాలు అనేది పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీలకి, బడా పెట్టుబడిదారులకు మాత్రం ఉపయోగపడుతున్నాయి. ఎందుకు మీరు ఈరోజు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు స్టీల్ ప్లాంట్తో సహా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్తో సహా ఈరోజు ప్రైవేట్ చేయాలని చెప్పేసి మీరు పూనుకుంటా ఉన్నారు. బ్రహ్మాండంగా లాభాలతో ఉండేటువంటి డీసీఐని ఈరోజు వ్యూహాత్మక అమ్మకం 51% అంటే ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం ఎందుకు చేయబోతున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు మీరు వాటాలు అమ్మాలని సిద్ధపడుతున్నారు? ఇవి ఎవరి ప్రయోజనం కోసం మీరు చేయబోతున్నారు? అలాగే చెప్పండి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే 200 రూపాయలు గ్యాస్ సిలిండర్కి పెంచారు. ఇది మీరు పేదలకు అనుకూలంగా పరిపాలించడమా? అందువల్ల మీ పరిపాలనే. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు మీరు చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని మీరు అమలు చేయడం లేదు. అందువల్ల నరసింహరావు గారు అది వేరే చర్చ. మనం ఇవాళ మండలి ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం, అది పెద్ద మళ్ళీ వైడర్ క్యాన్వాస్ అయిపోతుంది. ఒక్క మాట చెప్పండి లక్ష్మీనారాయణ గారు. ఇంతకుముందు శ్రీనివాసరాజు గారు ఒక మాట అన్నారు, ఏమిటంటే కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కోసం, నిధుల కోసం, వీటి కోసం మారుతారు. అంటే అధికార పక్షం నుంచి కాకుండా వేరే పక్షం నుంచి ఎన్నికైతే ఇక ఆ కాన్స్టిట్యుయెన్సీని పట్టించుకోకపోవడమేనా?
అట్లా ప్రలోభపెట్టి లాక్కుంటారా? అట్లయితే ఏ ప్రతిపక్షం నిలవదు. ఇవాళ రేపు 2019 జరిగే ఎన్నికల్లో ఇంకో పక్షం కనుక అధికారంలోకి వస్తే ఈ పక్షం కూడా నిలవకుండా పోతుంది కదా. డెమోక్రసీకి అది మంచిదేనా? ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక అనారోగ్యకరమైనటువంటి ధోరణి ప్రబలింది. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయి అనేటువంటి పేరిట అధికార పార్టీ వైపున ఫిరాయింపులు జరిగేటువంటి పరిస్థితి బలపడుతున్నది రోజు రోజుకు. ఇవాళ అంటే ముఖ్యమంత్రి 175 మంది శాసనసభలకు ముఖ్యమంత్రిగా ఉంటాడా, లేక తను గెలిచిన 75-80 మందికి శాసనసభలో ముఖ్యమంత్రిగా ఉంటాడా? ఫిరాయింపులు అనేటువంటివి అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి పేరు చెప్పి అధికార పార్టీలు ఉంటే తప్ప జరగదనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ స్వప్రయోజనాల కోసం పార్టీలు ఫిరాయించేటువంటిది బలపడతా ఉంది. రైట్. మణిపూర్లో చూడండి, గెలిచిన మరుసటి ఇంకా కాగితం చేతికి తీసుకోవాలా గెలిచినట్టు. అమిత్ షా స్టేట్మెంట్ చేసినారు, మావాడే ముఖ్యమంత్రి అవుతాడు రేపు. అయిపోతుంది రిజల్ట్స్ రాకముందే కాంగ్రెస్ నుంచి అప్పుడే ఫిరాయింపు జరిగిపోయింది ఒకరు. అంటే అలాంటి దౌర్భాగ్య స్థితికి మన ప్రజాస్వామ్య వ్యవస్థ అటువైపు ప్రయాణం చేస్తున్నది. ఇక్కడ కూడా ఈరోజు కడప జిల్లాలో కీలకమైనటువంటి ఎన్నికగా దాన్ని స్థానిక సంస్థలు తీసుకున్నారు. గెలవడానికి డబ్బులతో, నేను చెప్పింది డబ్బులు ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. దాంతోపాటు ఫిరాయింపులు కూడా. ఇవాళ జమ్మలమడుగు శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి టీడీపీకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సంవత్సరం గడిచిపోయింది, అది ఇంకా అట్లానే కొనసాగడం. కాంగ్రెస్ నుంచి ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ చంద్రరాయుడు పోయాడు. ఈక్వేషన్ కూడా మారింది. వాళ్ళ వెనకాల వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళది చట్టబద్ధంగా చెల్లుబాటా కాదా తర్వాత విషయం. ఇవాళ వాళ్ళు టీడీపీ వైపునే ఉన్నారు. వాళ్ళతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులుగా పోయారు. వాళ్ళు పోటీ చేయడానికి, ధైర్యం రావడానికి, గెలుచుకోగలం అనేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఇవన్నీ కూడా రాజకీయంగా ఒక ఈక్వేషన్స్లో మార్పులు. అది కర్నూలు జిల్లాలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో ఈ వచ్చినటువంటి మార్పులు కూడా గెలుపుకు ఉపయోగపడ్డాయి. పోయినసారి ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దేవగుడి నారాయణ రెడ్డి, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ, ఇద్దరు కూడా టీడీపీ వైపున వెళ్ళడం జరిగింది. ఆ మేరకు వాళ్ళ బలం వీళ్ళుంటుంది కదా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా. అలాంటి పరిస్థితి ఒకటి. రెండవది, అసలు మనం చర్చించాల్సింది ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినా లేకపోతే ఎమ్మెల్యేలు గెలిచినా ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఒకటి ఉంది. అది పనికిరానటువంటి చట్టంగా మారిపోయింది. పూర్తిగా ఎందుకు నవ్వుల పాలైపోయింది ఈరోజు. అందువల్ల దాని గురించి ఆలోచించకుండా ఇవి వాళ్ళతో పాటు వీళ్ళిపోయారనేటువంటిది అభివృద్ధిని అడ్డం పెట్టి ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలతో ఏ రాజకీయ పార్టీ ఎవరం ప్రయత్నం చేసినా అది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి, బాగోగులను గురించి ఆలోచించినట్టు కాదనేది నా అభిప్రాయం. ఒకసారి రామచంద్రారెడ్డి గారు అన్నారు. రామచంద్రారెడ్డి గారు ఇంత శ్రీనివాసరాజు గారు అంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వాళ్ళని నిలబెట్టుకోలేకపోయింది అని. ఎట్లా చూస్తారు మీరు? ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఒక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే కాదు, 21 మంది శాసనసభ్యులను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినారు. మరి చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆధిక్యత ఉంది ఈ ప్రభుత్వంలో. మరి ఎందుకు 21 మంది శాసనసభ్యులను ప్రలోభపెట్టి మరి అభివృద్ధి వారు ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వస్తే అభివృద్ధి జరుగుతుందంట నియోజకవర్గాలు, తెలుగుదేశం పార్టీలకు రాకపోతే నియోజకవర్గం అభివృద్ధి జరగదంట. మరి ఏ విధంగా శాసనసభ్యులు ప్రలోభపెట్టి ఫిరాయింపులకు మీరు ప్రోత్సహిస్తారు? ఎంపీటీసీలను చేర్చుకుంటారు, జెడ్పీటీసీలను చేర్చుకుంటారు. ఈ విధంగా ఈరోజు ప్రతి ఎన్నికను అపహాస్యం పాలు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఈ కడప, నెల్లూరు, మీరు కర్నూలు చూస్తే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యత వచ్చింది. మీరు చూస్తే నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎలక్షన్ ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ జెడ్పీటీ సభ్యులు మెజార్టీ జెడ్పీ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ. కానీ ఆ రోజు ఎంత గొడవ జరిగింది? మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గొడవ చేస్తారు, పోలీసులు రంగప్రవేశం చేస్తారు. కడాకు టాసులో మరి దేవుని అక్కడ మా వైఎస్ఆర్ పార్టీ జెడ్పీ చైర్మన్ అయ్యారు. మరి ఈ విధంగా ప్రలోభాలు పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలు చేర్చుకొని ఈరోజు రాజకీయాలను భ్రష్టు పెట్టిస్తాం తప్పితే వేరొక కాదని చెప్పుకోవడం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతాలు ఉండే పార్టీని చెప్పుకుంటూ ఉంటారు.
మీరు ఖండించాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మీరు 21 మంది శాసనసభ్యులను చేర్చుకుంటారు, ఏ విధంగా కడపలో వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను చేర్చుకుంటారు, కర్నూలులో ఏ విధంగా చేర్చుకుంటారు, అదేవిధంగా నెల్లూరులో ఏ విధంగా చేర్చుకుంటారని చెప్పి మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను శ్రీనివాసరాజు గారికి చెప్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ఈ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని నేను తెలియజేస్తున్నాను. రైట్ రామచంద్రరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక అత్యద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది నిజమైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ విసిరారు, ఆ సవాల్ని ఆయన స్వీకరిస్తారనే విషయం కూడా మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. పార్టీ ఫిరాయింపుల ప్రభావం చూస్తున్నాం మనం. ఇవాళ 3 శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పక్షం గెలిచి ఓడింది. ఎందుకంటే తనకు మెజారిటీ లేకున్నా కూడా అధికార పక్షం ఇవాళ గెలవడం అంటే డెమోక్రసీ ఓడిపోవడంగా అందరూ వర్ణిస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ విసిరారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి. నిజంగానే మీరు అభివృద్ధి చేస్తూ ఉంటే, మీ పక్షమే ప్రజలు ఉంటే 21 మంది శాసనసభ్యుల్ని మీరు ఫిరాయింపజేశారు. స్థానాలకు ఎన్నికలు పెట్టండి, మీరు ఆ 21 స్థానాలు గెలుచుకుంటే ఇది రెఫరెండంగా తీసుకుంటాను నేను అన్నారు. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆ చట్టమే ఉంది. ఎవరన్నా ఆ రాజకీయ పార్టీలో ఇమ్మలేకపోతే, విధానాలు నచ్చకపోతే, నాయకత్వం పట్ల అసంతృప్తి వస్తే స్వేచ్ఛ ఉంది, వ్యక్తిగా వెళ్ళిపోవచ్చు ఏ పార్టీకైనా. కాకపోతే రాజీనామా చేసి వెళ్ళాలి. ప్రజల ప్రతినిధిగా ఎన్నికైన, ఒక గుర్తు మీద ఎన్నికైన తర్వాత, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఆ పదవిని వదులుకొని పోవడాలు కానీ అనైతికం లేకపోతే, ఈరోజు ఎవరైనా అది ఇక్కడ తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళారు, లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి దీంట్లోకి వెళ్ళారు టీడీపీలోకి. దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 25 మంది గతంలో ఉత్తరాఖండ్లో బయటకు వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్లో మొదటకు వచ్చి మొత్తం పార్టీ మళ్ళా తిరిగి వెళ్ళిపోయింది, బీజేపీ వైపున వచ్చారు. ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు కొత్త శాసనసభలో కూడా మణిపూర్లో ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు బీజేపీలోకి వచ్చాడు. దేశవ్యాప్తంగా ఉంది, మంత్రి అయ్యాడు. ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక రాజకీయ పార్టీ చిహ్నం పైన గెలిచిన తర్వాత ముందు రాజీనామా చేసి వెళ్ళొచ్చు. పార్టీ మారకూడదు అనేటువంటిది ఏం లేదు, ఏది బానిసగా ఉండాలని లేదు. నాయకత్వ లక్షణాలు నచ్చకపోవచ్చు, ఇమలు లేకపోవచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి తన స్థానాన్ని వదులుకొని పోవాలి. ఆ నైతిక కట్టుబాటు ఇవాళ రాజకీయాల్లో చెరిగిపోయింది. అది ఈ ప్రజాస్వామ్యం వ్యవస్థకి మంచిది కాదు, ఆరోగ్యకరం కాదు. ఈ రాష్ట్రాల్లో కూడా ఈరోజు అది అడగడంలో ప్రతిపక్షానికి నైతిక హక్కు ఉన్నది. మా పార్టీ నుంచి గెలిచారు, మీ పార్టీ వైపున వచ్చారు, వాళ్ళు రాజీనామా చేయించండి, వాళ్ళని అధికారంలో వాళ్ళని మళ్ళీ ప్రజల తీర్పు పొందమని అడిగేటువంటి దాంట్లో తప్పేముంది? న్యాయబద్ధమైనటువంటిది. అది తెలంగాణలో టీడీపీ కూడా అడుగుతున్నది కదా, ఇతర పార్టీలు కూడా అడుగుతున్నాయి కదా. అందువల్ల ఇక్కడ ఒక నీతి, అక్కడ ఒక నీతి ఎట్టయితుంది? రైట్. నరసింహరావు గారు ఏమంటారు మీరు? ఇవాళ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ విసిరారు ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతకు. ఇది సరైన సవాలని మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లనంటే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం వాస్తవంగా వారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి ఎమ్మెల్యే కావాలి. కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి ఒక లకోనాన్ని అవకాశంగా తీసుకొని స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలతో వాటిని అట్టిపెట్టుకొని వారి మీద ఎటువంటి చర్య తీసుకోకుండా అవి కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది. ఇది రాజకీయాల్లో నీచ స్థితి తప్ప ఇంకోటి కాదు. ఏ అభ్యర్థి అయినా పార్టీ ఫిరాయింపు చేసేటువంటి వాళ్ళు నైతిక విలువల కట్టుబడి రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత అనేటువంటి ఉంది. రాజకీయాల్లో నాయకత్వం వహించేటువంటి వారు అది ఏ పార్టీ తరఫునైనా ప్రజలు ఒక మోడల్గా చూస్తారు, ఒక ఆదర్శంగా చూస్తారు. అట్లాంటి ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు అతి హీన స్థితికి దిగజారి కేవలం అధికారం పంచన చేరేటువంటి పద్ధతి అనేటువంటి శుద్ధ తప్పు. తెలుగుదేశం ఒత్తిళ్లు తీసుకొస్తుందనేది కరెక్ట్, అందులో డౌటే లేదు. అది ప్రతిపక్షాల మీద కాదు, అధికార పక్షంలో ఉన్న పార్టీలో కూడా అధికారం పక్షం అనుకూలంగా లేకపోతే వాళ్ళ మీద కూడా కక్ష సాధిస్తున్నారు. జనభూమి కమిటీలు ఎవరేస్తున్నారు? ఎమ్మెల్యేలు వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం సర్పంచ్గా ఉన్న దగ్గర కూడా ఆ సర్పంచ్ని నొక్కాలనుకుంటే
జనభూమి కమిటీలు తనకు అనుకూలమైన వాళ్ళని వేసి వాళ్ళ పెన్షన్దారులు వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు వాస్తవంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వకుండా 50 సంవత్సరాలైనా కూడా జనభూమి కమిటీకి అనుకూలమైన వాళ్ళకి ఇస్తున్న వాళ్ళు కింద చూస్తున్నాం. రేషన్ కార్డులు రద్దు చేయడం చూస్తున్నాం. ఆ రకమైనటువంటి పొలిటికల్ ప్రెషర్, రాజకీయ ఒత్తిడి అనేటువంటిది డబ్బులే కాదు, డబ్బులు ప్రలోభాలే కాదు, ప్రజలకి పన్ను చేయకుండా కూడా ఈ రకంగా వాళ్ళని ప్రజాప్రతినిధులకు ఎన్నికైనటువంటి వాళ్ళని బలహీనపరిచేటువంటి చర్యలకు కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం దిగజారుతుంది. అయితే దానికి పర్యవసానం అనేటువంటిది, దానికి పరిష్కారం అనేటువంటిది ఎవరు కూడా దానికి లొంగిపోవడం అనేటువంటి శుద్ధ తప్పు. దానికి పోట్లాడాలా, దాన్ని వ్యతిరేకించాలా. ఖచ్చితంగా అది శాశ్వతంగా ఉండదు. ఆ రాజకీయాలు అనేది ఎప్పుడైనా ఓడిపోతాయి. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సవాల్ సరైందే. దాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ధైర్యం ఉంటే వారు దాన్ని స్వీకరించాలి. ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరపాలి. ఆ ఎన్నికల యొక్క తీర్పు, ప్రజల యొక్క తీర్పు ఎటు ఉన్నది అనేటువంటిది మనం ఖచ్చితంగా ప్రజలు అంచనా వేసుకోవడానికి ఈరోజు ఖచ్చితంగా ఎవరికైనా అర్థమవుతుంది. రామచంద్రారెడ్డి గారు ఏమంటారు? ఖచ్చితంగా మేము ఒకటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. మీరు 21 మంది శాసనసభ్యులను రాజీనామా చేయించి తాజా తీర్పు కోరండి. మీరు రాజీనామా చేయించి మీరు రెఫరెండంకి వెళ్ళండి. ఆ రెఫరెండంని మేము దాన్ని గౌరవిస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభ్యుల వ్యవస్థనే నిర్వీర్యం చేసింది. దాదాపు 3 సంవత్సరాలైనా ఇంతవరకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వలే. ఈరోజు మన సిపిఐ నాయకులు చెప్పినట్టు జన్మభూమి కమిటీలని సమాంతర కమిటీలు పెట్టారు. అసలు వాళ్ళ నామినేట్ చేయబడినటువంటి జన్మభూమి కమిటీలకు అధికారాలు ఇచ్చి ఒక పెన్షన్ శాంక్షన్ చేయాలన్నా, ఒక ఇల్లు శాంక్షన్ చేయాలన్నా, లేదు ఒక ఏదైనా ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా ఈరోజు జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాలి. మరి గెలిచిన ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన శాసనసభ్యులకు విలువ లేదు, మండలాధ్యక్షులకు విలువ లేదు, జెడ్పీటీసీలకు విలువ లేదు. ఈ విధంగా స్థానిక సంస్థలకు, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ఎవరైతే ఈ ప్రజాస్వామ్యం ఎన్నికైన వారికి వాళ్ళకు అధికారులు ఇవ్వకుండా, శాసనసభ్యులకు అధికారం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తామంటే, మరి 21 మంది శాసనసభ్యులు మీరు చేర్చుకున్నారు. మేము ఇప్పుడు కూడా మేము ఛాలెంజ్ విసరుతా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ ఛాలెంజ్ విసరుతా ఉంది. నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈరోజు వారి దగ్గర రాజీనామా ఇచ్చి మీరు తాజాగా ప్రజలు తీర్పు కోరండి. ఆ ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం. అంతేగాని మీరు దుడ్డిదారిన ఈరోజు డబ్బులు ఇచ్చో ప్రలోభ పెట్టో ఈరోజు 3 శాసన మండలి ఎన్నికలు గెలుచుకోవడం ద్వారా మేము చాలా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, మా ప్రజలు మా మీద విశ్వాసం పెట్టారు, ప్రజలు మా వైపున ఉన్నారు అని చెప్పుకుంటే ఇంతకంటే జోక్ వేరు లేదు. ఈరోజు మీరు నిజంగా మీ మీద ప్రజాభిప్రాయం ఉంటే, మీ మీద గౌరవం ఉంటే ఈరోజు టీచర్స్ కాన్స్టిట్యున్సీ కానీ లేదంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కానీ అక్కడ ఎన్నికల పద్ధతులు మీకు అనుకూలంగా వచ్చేటివి. ఈరోజు అక్కడ ఎందుకు వ్యతిరేకంగా మీకు తీర్పిస్తున్నారు ప్రజలు? అక్కడ ఓటర్లు ఎందుకు తీర్పిస్తున్నారు? ఈరోజు ఉపాధ్యాయుల్లో మీ మీద నమ్మకం లేదు, పట్టభద్రుల్లో నమ్మకం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయింది. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు భారతదేశంలో ఎవరు ఇలా ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఈరోజు నిరుద్యోగ వృద్ధి అంటాడు, ఇంటికి ఒక ఉద్యోగం అంటాడు, డాక్టర్ రుణమాఫీ అంటాడు, రైతు రుణమాఫీ అంటాడు. మరి ఆయన చెప్పిన వందలు ఈరోజు పుంకాలుగా హామీలు చెప్పాడు కానీ ఒక్క హామీ కూడా నెరవేరలా. ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. ఈ రోజు కానీ శాసనసభ ఎన్నికలు కానీ పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తథ్యమని కూడా చెప్తున్నాను. మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు తాజా తీర్పు కోరండి. 21 మంది శాసనసభ్యులు మీరు రాజీనామా చేయించండి. ఈ రోజు ప్రజాభిప్రాయం వెల్లడవుతుందని చెప్పి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మీరు సవాల్ విసురుతా ఉన్నాం. రైట్ రామచంద్రారెడ్డి గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ అగైన్. లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పండి. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది వాళ్ళ చర్చలో భాగం కాకపోయినా జన్మభూమి కమిటీల ప్రస్తావన వచ్చింది. ఇవి రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థల్ని లేదా రాజ్యాంగేతర వ్యవస్థల్ని క్రియేట్ చేస్తున్నారు. ఇవి చట్టబద్ధంగా నిలబడతాయో ఎవరైనా ప్రశ్నిస్తే? ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఎన్నికై ఉంటాడు ఆ నియోజకవర్గంలో, అతను ప్రతిపక్షం వాడు కాబట్టి అతని మాట చెల్లదు. లేదా ఒక మండలాధ్యక్షుడు, ఒక జెడ్పీటీసీఓ, ఎంపీటీసీఓ, జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళని మాటలు కాదని పార్టీలకు సంబంధించిన వాళ్ళతో కమిటీ వేసి ఆ కమిటీలకే అన్ని కార్యక్రమాలపై ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే అభ్యంతరం లేదు, ప్రభుత్వ కార్యక్రమాలు పింఛన్ల దగ్గర మొదలుపెట్టి అభివృద్ధి పనుల దాకా అన్నీ కూడా ఆ కమిటీల ద్వారా చేయించడాన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు గొప్ప గొప్ప సాంప్రదాయాలు గతంలో మనకి
మన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, అంతకుముందు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్ష పార్టీలను గెలిపించిన వాళ్ళు దెబ్బలాడిన, శాసనసభలో ఎంత విమర్శలు చేసినా మళ్ళా ముఖ్యమంత్రుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, నియోజకవర్గ సమస్యలపైన, ప్రజల సమస్యలపైన వినతి పత్రాలు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ప్రజాస్వామికంగా స్పందించినటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే ఒకరినొకరు ఇప్పుడు ఈ ప్రతిపక్షాల సమావేశాలు, ఆల్ పార్టీ సమావేశాలు జరిగేది, సమస్యలపైన చర్చించేవాడు. ఈరోజు ఎలా అయిందంటే ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడు ఎవడన్నా గెలిచిన వాడు, ఎమ్మెల్యేగా ఉండేవాడు మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అది తెలంగాణలో వెళ్ళినా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా వెంటనే మరుక్షణంలో స్క్రోలింగ్ వచ్చేస్తుంది. ఏది ఆయన దీన్ని ప్రశ్నిస్తూ విశ్వసనీయతను ఫిరాయించబోతున్నాడు అని ఇంకోటి, అంటే లీకేజీలు అన్నమాట. ముందే ఈ విధంగా చేసి, అంటే ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణం, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో ఇవాళ ప్రభుత్వాలు పనిచేయడం లేదు అనడానికి ఈ జన్మభూమి కమిటీలు కూడా ఒకటి. ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడు ఉన్న చోట మరి ఇలాంటి కమిటీ వేస్తే ఆయన ప్రాధాన్యత ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఆయన్ని ప్రాధాన్యతను తగ్గించడానికి, ప్రభుత్వం తన ఇంకొక దొడ్డిదారులో ఇంకొక కార్యక్రమం చేయడానికి, నిర్ణయాలు చేయడానికి ఉపయోగపడేటువంటి మరో యంత్రాంగాన్ని సృష్టించడమే. అది అంగీకారం కాదు, సమర్థనీయం కాదు. అసలు ప్రజాస్వామ్యంలో ఎవడు గెలిచినా ఏమైనా అభివృద్ధి అనేటువంటిది ప్రజలు, ముఖ్యమంత్రి, ప్రభుత్వం అనేది అందరికీ. 5 కోట్ల ప్రజలకే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలకు, 3.5 కోట్ల మంది ప్రజలకే. టీఆర్ఎస్ వాళ్ళకే కాదు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకే కాదు, వాళ్ళని బలపరిచేటువంటి వాళ్ళకే కాదు కదా, ప్రజల ప్రభుత్వం. గతంలో కొన్ని జిల్లాలకు నేను వెళ్ళినప్పుడు చెప్పారు, మీ జిల్లాలో నాకు ఎక్కువ మందిని గెలిపించలేదు కదా, మీకు ఎందుకు చేయాలి? ఈ ధోరణి అసలు బుర్రలో రావడమే తప్పు అంటాను. ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేది అందరికీ రిప్రజెంట్ చేయాలి, అందరి అభిప్రాయాలు స్వీకరించాలి, అందరి బాగోగులు చూడాలి, వాళ్ళ అభిమానాన్ని చూరకొని తర్వాత మళ్ళీ హృదయాల్లో స్థానం కల్పించుకోండి. మళ్ళీ ఈ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగండి, అర్థించండి, గెలవండి. చేస్తే కదా మీకు నేను చేశాను నాకు చేయండి అని అడిగే నైతిక హక్కు అప్పుడు వస్తుంది. నిజానికి ప్రతిపక్ష స్థానాల్లో కూడా ప్రజల హృదయాన్ని గెలుచుకొని మళ్ళీ అక్కడ గెలిచే ప్రయత్నం చేయాలి. ప్రజలు అందరికీ ప్రభుత్వం, ఆ ప్రజలకు అందరినీ రిప్రజెంట్ చేసేటువంటి ప్రభుత్వం అనే వాతావరణం ఇవాళ బలహీనపడుతున్నది అనేది చాలా స్పష్టం. రైట్, శ్రీనివాసరాజు గారు చెప్పండి, ప్రతిపక్ష నేత విసిన సవాల్ని ఇవాళ మీ మిత్రుడు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 1.5 years తర్వాత ఛాలెంజ్ చేశారండి. అంటే భారతీయ జనతా పార్టీ ఫస్ట్లోనే చెప్పింది 2.5 years తర్వాత, అంటే ఫిరాయింపులు జరిగిన తర్వాత 1 year దాటింది. ఆయన మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఎన్నికలు పెట్టండి, వాళ్ళని అనర్హత వేటు వేయండి. బీజేపీ కూడా ఫస్టే చెప్పింది ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేశారో వాళ్ళు రాజీనామా చేయాలా. మళ్ళీ ప్రజా తీర్పు, నువ్వు ఒక పార్టీ వైపు నుంచి నేను అసెంబ్లీకి పంపించాం, నువ్వు పార్టీ మారుతున్నావు అక్కడ రకరకాల కారణాలు ఏదైనా కానీ మళ్ళీ ప్రజాభిప్రాయం తీసుకొని నువ్వు అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక స్టాండు, ఆంధ్రాలో ఒక స్టాండ్ ఉండటం భారతీయ జనతా పార్టీ మా వైపు నుంచి కూడా మేము ఒప్పుకోవట్లా. కాబట్టి ఎన్నికల విషయంలో వాళ్ళు రాజీనామా చేసి ప్రజా తీర్పు తీసుకోవాల్సిన అవసరం. కానీ శ్రీనివాసరాజు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీ స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఫిరాయింపుల మీద. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబును మించిన గొప్ప నాయకుడు లేడు, అంత సమర్థుడే ముఖ్యమంత్రి లేడు అంటే పని విషయంలో ప్రాజెక్టులు ఇది కూడా పనిలో భాగమేనా? పని విషయంలో కానీ ఇది పార్టీ పరంగా జరుగుతున్న, ఇది మా నాయకత్వం, కేంద్ర నాయకత్వంగా, రాష్ట్ర నాయకత్వంగా ఎక్కడ కూడా వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి మేము అనలేదు, సమర్థించడం లేదు, కానీ వ్యతిరేకించడం కూడా లేదు. బహిరంగంగా మేము ఓపెన్గా చెప్తున్నాం కదా, మీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రజా తీర్పు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది పార్టీ మారినప్పుడల్లా. కాబట్టి మేము ఆ విధంగా చేస్తే భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్క ఓటుతో ఓడిపోయాం. కొన్ని రాష్ట్రాల్లో మేము అధికారం కోసం పాకులాడలా, సిద్ధాంతం కోసమే ఉంది. బట్ ఇందాక నరసింహరావు గారు మాట అన్నారు, అంటే వామపక్షాల సిద్ధాంతాలు భారతదేశం వాజ్పేయి కాలం నాటి బీజేపీకి, మోదీ కాలం నాటి బీజేపీకి చాలా మార్పు ఉంది అంటున్నారు. అలా ఏం లేదు, సిద్ధాంతం ఎక్కడ మారలా, వ్యక్తులు మారి ఉండొచ్చు. వాజ్పేయి సిద్ధాంతాలనే మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజున ప్రజలు అర్థం చేసుకుని మోడీకి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజున 23 పార్టీలతో అనుసంధానంతో వాజ్పేయి గారు ప్రభుత్వం నడపాల్సి వచ్చింది. ఈ రోజు మాకు పూర్తి మెజార్టీ, మోడీ గారి నమ్మకం మీద పూర్తి మెజార్టీ ఇచ్చారు. కాబట్టి సమన్వయం 23 పార్టీలను తీసుకెళ్లటంలో వాజ్పేయి గారి సమర్థత ఆ రోజు కనిపించింది మనకి. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మనం తీసుకోవాల్సి వచ్చింది. కొంత స్పీడు ఆ యొక్క రిఫార్మ్స్నే మోడీ గారికి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వామపక్షాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అభివృద్ధి ఉండదండి, తగ్గుతున్నాయి.
1950-60 నుంచి కూడా వాళ్ళ యొక్క సీట్ల శాతం తగ్గిపోతుంది. కానీ బీజేపీ నేషనల్ స్పిరిట్ ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్తున్నాయి. నాన్ కాంగ్రెస్ పార్టీలే ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అక్కడ అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ ఇక్కడ లీగలైజ్ చేసింది కరప్షన్ని. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్లకి అభివృద్ధికి ప్రజలు వెల్కమ్. రామచంద్రారెడ్డి గారు ఏదో చేయెత్తినారు, చెప్పండి రామచంద్రారెడ్డి గారు. చెప్ప ఈరోజు ఇటీవల మా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాడు బహిరంగ సభలో. చిత్తూరు జిల్లాలో మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్ పార్టీకి వచ్చాయి. ప్రజలు ఆ విధంగా తీర్పు ఇచ్చారు. 99 శాసనసభ ఎన్నికల నుంచి దాదాపు 15-20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి చిత్తూరు జిల్లాలో. రైట్. అయితే ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి గురించే మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు. మా జిల్లాలో ఏం మాట్లాడతారు, మీరు చిత్తూరు జిల్లాలో ఓట్లేలా, మీకు ఎందుకు అభివృద్ధి చేయాలా, మీకు ఎందుకు నిధులు ఇవ్వాలా, మరి ఆయన నేను 3వ ముఖ్యమంత్రి, ప్రపంచంలో నాకంటే మేధావి లేరు, నేను గొప్ప, నాకు చాలా అనుభవం ఉంది మరి చెప్పే వ్యక్తి ఒకసారి మీరు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత, ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలా, అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలా. ఈరోజు ప్రతిపక్ష శాసనసభ్యులు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ నిధులు లేవు. ఈరోజు పూర్తిగా మా పీలేరు నియోజకవర్గంలో 3 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, ఒక్క రూపాయి కూడా ఈరోజు శాసనసభ్యులు నిధులు ఇవ్వాల. పూర్తిగా రోడ్లు నిలిచిపోయినాయి, నీటి పథకాలు నిలిచిపోయినాయి, వాటర్ స్కీమ్స్ నిలిచిపోయినాయి. మొత్తం ఈరోజు సీతకన్నేసి కక్ష సాధింపు ధోరణితో ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి. మరి ముఖ్యమంత్రి గారు మేము మొత్తం అభివృద్ధి చేస్తాం, జిల్లా అంతా అభివృద్ధి చేస్తాం, చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్తున్నారు. ఏం సస్యశ్యామలం చేస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు మీరు? ఈరోజు మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ మేము అడుగుతున్నాం ఈరోజు. మీరు చెప్పారు ఒకటే పదే రాజుగారు కమ్యూనిస్టులు అంతరించిపోతున్నారు, బలహీనపడిపోతున్నారు, సిద్ధాంతం లేదు, ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మీరు కేరళను చూడండి, కేరళలో లెఫ్ట్ వెంట అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వేరే పార్టీ నుంచి ఒక్క శాసనసభ్యుడిని ప్రలోభపెట్టి తన వైపుని తిప్పుకునిందా? బెంగాల్లో తిప్పుకున్నదా? ఎక్కడైనా అనైతికంగా ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు కమ్యూనిస్టులు వామపక్షాలు పాల్పడ్డాయా? ఇవాళ బీజేపీ పాల్పడుతున్నట్టు అనేక దృష్టాంతాలు ఉన్నాయి మనకి. ఈరోజు 2 సీట్ల నుంచి ఏకపార్టీ పాలనకు అవసరమైన స్ట్రెంగ్త్ను సంపాదించుకోవచ్చు. నరసింహరావు గారు చెప్పినట్టు ఈ రోజు పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ అయినా తెలుగుదేశం అయినా చెప్తుంది ఏంటంటే మేము చేస్తున్న అభివృద్ధిని చూసి వస్తున్నారంట. ఇవాళ అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల్లో ఉంటే చేయరా? ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించరా? ఇవాళ ఇప్పుడు కేటీఆర్ అంట నాకంటే మా నాన్నకు మించినటువంటి కమ్యూనిస్టే లేడని. అంటే కమ్యూనిస్టులు విమర్శిస్తే మీకంటే మేమే గొప్పవాళ్ళం. అప్పుడు కమ్యూనిస్ట్ పేదలను తన చంకకెక్కించుకోవడానికి ప్రలోభ పెట్టడానికి చాలా కామన్. లక్ష్మీనారాయణ గారు, ఎన్టీ రామారావు మొదలుకొని చంద్రశేఖరరావు గారు దాకా ఉద్యమ కాలంలో ఎన్నికల సమయంలో మేమే పెద్ద నక్సలైట్లము, అంటే నక్సలైట్లు దాని అర్థం ఆ సిద్ధాంతం గొప్పదనే కదా, పేదలు దాని పట్ల ఆదరణ ఉన్నదనే కదా, దోపిడీకి గురవుతున్నటువంటి ఆ వర్గాలను తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఆలోచనే కదా. మరి చెప్పండి నరసింహరావు గారు, టైం అయిపోయింది, చెప్పండి. అభివృద్ధికి సంబంధించి బీజేపీ అభివృద్ధి చేయడం వల్లనే ఈరోజు భారతదేశంలో అధికారంలోకి వచ్చామని, పరిపాలిస్తున్నామని వారు చెబుతున్నారు. అది వాస్తవం కాదు. అభివృద్ధి స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ లేదు. భారతదేశంలో ఒక్క రంగంలో కూడా స్వయం సమృద్ధి లేదు. అది స్టీల్ కానీ, రసాయనిక ఎరువులు కానీ, ఏ రంగం తీసుకున్న విద్యుత్ కానీ, మందులు కానీ. కానీ ప్రభుత్వ రంగం రావడం వల్ల భారతదేశంలో స్వయం సమృద్ధి సాధించడం జరిగింది. అభివృద్ధి అనేటువంటిది సాధించడం. ఈ రోజు వచ్చినటువంటి అభివృద్ధి సెల్ ఫోన్లు, లేకపోతే ఫోన్లు ఫైబర్ ఆప్టిక్ వచ్చినటువంటి సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకొని జరిగింది. ఇది ఈ పరిపాలనలో వచ్చినటువంటిది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సమయం అయిపోయింది, మన చర్చ విస్తృతం. నరసింహరావు గారు, వి గాట్ యువర్ పాయింట్. ఇంకొకసారి చర్చిద్దాం. మనకు అభివృద్ధి గురించి మన చర్చ ఎస్ సార్ మన సమయం అయిపోయింది సార్. మనకు చర్చ లిమిటేషన్స్ ఉన్నాయి. లక్ష్మీనారాయణ గారికి, అట్లాగే శ్రీనివాసరావు గారికి, నరసింహరావు గారికి
రామచంద్రారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఏ దారి తొక్కైనా సరే అధికారంలో ఉండాలి, అధికారాన్ని నిలుపుకోవాలి అనే యావ మంచిది కాదు. ఓ కవి చెప్పినట్టు విజయం కోసం చేసే యుద్ధం కంటే విలువల కోసం చేసే పోరాటం గొప్పది అని రాజకీయ పక్షాలు అన్నీ గుర్తిస్తే, ముఖ్యంగా అధికార పక్షం గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.